నాగపడగలాగా ఉంటుంది, దాని పక్కనే శివలింగం ఉంటాయంట. చూద్దాం రండి. కనపడుతుందా పడగ? న్యాచురల్గా ఫామ్ అయిన పడగలాగా. వీడియోలో ఎలా కనపడుతుందేమో కానీ రియల్గా అయితే అక్కడక్కడ మెరుపులు వస్తున్నాయి అన్నమాట. ఆయన ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కింద సమాధి చేసినారనమాట. పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి అన్న, అది నిజమేనా? నువ్వు కంప్లీట్గా పోయి ఇచ్చినావా? మధ్య ఒక పెద్ద రాయి చూడొచ్చా మనం? ఇట్లా పైకి పోవచ్చా? పైకి బో మామూలు గుహ కాదే ఇది. ఇక్కడ దాకా రండి అన్న, లైట్. అండ్ ఇప్పుడు మీరు ఊహించింది ఒకటి చూపిస్తాను. అక్కడ పైన చూడండి బాగా క్లియర్గా ఒక చీమ కుంటుకుంటూ వెళ్తుందన్న. అంటే కుంటుకుంటూ పోతుంటే ఏవి డ్రా 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 ఎంకలు చూడు. ఏదాని విన్నా ఎంకలు ఇవి? చూస్తున్నారు కదా ఎంత ఎలుగుందో. నువ్వు చూడు, ఆడ లైట్ అది చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఈ వీడియో మీకు 100కి 200% నచ్చుతుంది. ఈ మాట నేను చాలాసార్లు చెప్పిన. వీడియో ఖచ్చితంగా బాగుంటేనే ఈ మాట చెప్తానమాట. అండ్ ఇందులో వచ్చేసి మనం వెళ్ళబోయే గుహలో ఏమేమి ఉన్నాయో కనుక్కుందాము. ఆ ప్లేస్ ఎక్కడ కూడా మళ్ళీ నేను చెప్తాను. ఏమేమి ఉన్నాయన్నా? పాము పడిగింది, పాము పడిగా, మునులు తపస్సు చేసినది ఉంది, ఆకాశం శివలింగం ఉంది. అది ఒక పాము పడిగలాగా ఉంటుంది అనమాట. ఆ పడిగ కింద శివలింగం ఉంటుంది. అండ్ ఆకాశాన ఉండే ఒక శివలింగం ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మునీశ్వరులు తపస్సు చేసిన గుహ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వీడియోని ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయింటే లైక్ కొట్టండి. టైం 3 అయింది. లైక్ కొట్టకుంటే అన్నం తిననుగా, లైక్ కొట్టకుంటే అన్నం తిననుగా పానుకుంటా. అర్థమైందా? ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ ప్రదేశం వచ్చేసి యాగంటి, కర్నూలు జిల్లా యాగంటి దగ్గరలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయన్నమాట. చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఒక అడవిలాగా ఉంటుంది ఇది. అంటే చెట్లు ఎక్కువ ఉండవు, బట్ కొండలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే గుహ గురించి ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. వీడియో చూస్తే మీరే చెప్తారు. ఆల్రెడీ మీరు ప్రోమో చూసిన తర్వాత కూడా మీకు అర్థమైంటుంది. అండ్ ఎన్న అడుగుదాం. ఏమన్నా చిరుత పులులు ఉన్నాయి? ఏమన్నా ఉన్నాయి, పులులు, చిరుత పులులు ఉన్నాయి. అది చిరుత పులులు కూడా ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏమన్నా నువ్వేమన్నా మాట్లాడతావా? ఎప్పుడు వెనకలే ఇందాక వచ్చేప్పటి నుంచి చూసాను. అది విషయము. సరే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. లాస్ట్ వరకు చూడండి, ఇదే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు వెళ్ళలేని ప్రదేశాలు ఇవి చాలా కష్టంగా ఉంటాయన్నమాట. అండ్ అడ్వెంచరస్ ఏ వీడియోలు తీయాలన్నా కూడా మన ఛానల్ది పెట్టిన పేరు అనమాట, అదే విలేజ్ విహారీ. ఖచ్చితంగా మంచి వీడియోలే మనం తీస్తాము. సో తప్పకుండా మనం లాస్ట్ వరకు చూడండి. ఇంక వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆ కిందికి వెళ్ళాలి మనం. అక్కడ మొత్తం పెద్ద పెద్ద తేనెటీగలు ఉన్నాయన్నమాట ఆ కొండకు. ఓయమ్మ, ఎంచుకునే కూడా మనం చెప్పలేము అనమాట, అన్నీ ఉన్నాయాడ. ఆ గుహలకి మనం కిందికి వెళ్ళాలన్నమాట. మొత్తానికైతే ఇట్లంతా దిగుకుంటూ పోవాలా. ఈ లొకేషన్ అయితే వేరే లెవెల్. ఒకసారి మీరు డ్రోన్ వ్యూలో చూడండి, దాని తర్వాత మనం లోపలికి వెళ్దాం. కాకులు దూరని కారడ వెంటనే ఆ విధంగా ఉందన్నమాట. మొత్తం అంతా కంపలలో దిగొచ్చినాము. అండ్ ఇక్కడ నుంచి చూడండి, దారి కూడా కనపడకున్నది. పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలకు పెద్ద పెద్ద తేనెటీగలు, అదే తేనె తెట్టలు ఉన్నాయి, దానికి పెద్ద పెద్ద ఈగలు ఉన్నాయన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఎక్కడ చూసినా జారుడు ఉన్నట్టుందంతా. అంటే ఇట్లా దిగుతున్నాం మేము.
ఫ్రెండ్స్ గుహ దగ్గర చేరుకున్నాము, రండి లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా మన తలపైన పెద్ద పెద్ద తేనెటీగలు ఉన్నాయి, బట్ మనమైతే పైకి చూడకూడదు, ఏళ్ళు చూపించకూడదు. ఏళ్ళు చూపించకూడదు. మెయిన్గా ఏళ్ళు చూపిస్తే ఏడలేనిదల్లా మనం నెత్తికి చుట్టుకునేట్టేగా. పావురాలు చూస్తున్నారు కదా, చాలా పెద్ద గుహలు ఇవి. లైట్ అయినా లైట్ అయ్యి మనం ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉండేది. శివలింగం అన్నా? ఓకే. ఆయన తపస్సు చేసుకుంటున్నాడా ఇక్కడనేనా? ఆయన తపస్సు చేసుకున్నది. ఇక్కడ చూడండి, స్వయంభూ శివలింగం ఇక్కడ స్వామివారు. రండి మనం దూరం నుంచి చూపిద్దాం, ఎందుకంటే షూ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా దూరం ఏందన్నా. నువ్వు కూడా చెప్పులు వేసుకునేవాడే, నాకు దూరమే ఉండు. ఇక్కడ నుంచి చూడండి స్వామివారు స్వయంభూ శివలింగము. రండి అన్నా, ఇటు సైడ్ పోదామా? ఫ్రెండ్స్ గుహలో స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ గుహలోకి వెళ్తున్నాం మనం. అన్న వాళ్ళు వెళ్ళి చూసి రమ్మని చెప్పినారు, ఎందుకంటే వాళ్ళు లోపల ఏమేమి ఉందో చెప్పినారు. ఆల్రెడీ మీకు తమిళనాడులో కూడా చూసినప్పుడు అర్థమైంటుంది. ఇక్కడ ఒక నాగపడుగలాగా ఉంటుంది, దాని పక్కనే శివలింగం ఉంటాయంట. చూద్దాం రండి. ఏంది ఇదంతా? అమ్మో మెత్తగా ఉందిడా. ఆయన తాత అన్నాడు కదా, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని ఈ ప్రదేశంలోనే చనిపోయినాడు కదా, ఆయన కూడా ఇక్కడే తపస్సు చేసినాడు అనమాట. చూసి అర్థమవుతుంది మనకు ఆ పడగలు కనపడతాయో లేదో. చాలామంది వీడియోలు చూసేవాళ్ళు ఆ పడగ కనపడుతుందో లేదో అనే ఉద్దేశంతోనే చూస్తుంటారు. సో మీకు ఇప్పుడు క్లియర్గా ఆ పడగను అయితే చూపిస్తాము. అండ్ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ శివలింగం స్వామి ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ షూ ఇప్పేసి ఇక్కడ నుంచి వెళ్దాం మనము. రండి, మీకు కనపడుతుందా పడగ? న్యాచురల్గా ఫామ్ అయిన పడగ అన్నమాట. అమ్మో గబ్బిలాలు ఉన్నాయి రే. వచ్చారా చూడండి, స్వయంభుగా ఏర్పడిన ఈశ్వరుడు స్వామివారు. ఇలాంటి వీడియోల కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు. చాలా రోజులైంది మనం గుహల వీడియోలు తీసి కూడా. మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోయింటే లైక్ చేయండి. అండ్ మనకు సంబంధించి అంటే మనం రీల్స్ పెట్టడం కోసమైనా ఏదైనా కానీ ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కోసం మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా ఫాలో కండి. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా ఇది స్వయంభుగా ఏర్పడిన పడుగు అన్నమాట. మీకు క్లియర్ కనపడుతుంటుంది పడుగంతా కూడా. అండ్ చాలా దారులు ఉన్నాయి ఇక్కడ. ఆ దారులలో మనం వెళ్ళే కొద్దీ అవి పోతానే ఉంటాయి, ఎంత దూరం అయినా కూడా. ఎంతో ఈగలు పడుతున్నాయి, చిన్న ఈగలన్నీ. ఇటు చూడండి, శివలింగం స్వామివారు స్వయంభుగా ఏర్పడినది. అండ్ దీని పక్కనే మనకు పడుగ. ఒక వర్షాకాలంలో అయితే ఇక్కడ నీళ్ళు వచ్చినాయంటే ఈ నీళ్ళన్నీ కూడా ఈ పడగ మీద పడుతుంటాయి. ఇక్కడ శివలింగం దాకా కూడా చేరుకుంటాయి అన్నమాట. పైన అయితే మెరుపులు వస్తున్నాయి ఇక్కడ. మామూలుగా మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా ఆవు పొదుగులు అని చెప్పి, దానిలాగా అనమాట. అంటే లైక్ అట్లా ఉంటాయని చెప్పి ఆవు పొదుగుల్లాగా. వీడియోలో ఎలా కనపడుతుందేమో కానీ రియల్గా అయితే అక్కడక్కడ మెరుపులు వస్తున్నాయి అన్నమాట. ఎంతో ఈగలల్లా మొగానికి చుట్టుకున్నాయి, అర్థం కావడంలే. చూస్తున్నారు కదా మనకు పడగ ఎట్లయితే ఉంటుందో అదే విధంగా కనపడుతుంది. అండ్ ఆయన అక్కడ కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా పడగలాగా ఉంది. ఇక్కడ ఒక పడగ అండ్ అక్కడ కూడా పడగలాగా ఉంది. బాగా గబ్బిలం రోయ్, గబ్బిలాలు ఉండేది ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి, కానీ 2-3 ఉన్నాయి కూడా సతాయిస్తున్నాయి మమ్మల్ని. ఇక్కడ ఒక పడగ, అక్కడ ఒక పడగ. జాగ్రత్త రే. ఆయన తాతగారు తపస్సు చేసిన ప్రదేశం చూపిస్తారండి స్వామి. కర్ణాటక నుంచి వచ్చినాడని చెప్పినా కదా. భక్తులు ఇప్పటికి కూడా ఎప్పుడన్నా సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తుంటారు. ఆయన ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కింద సమాధి చేసినారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ ప్రదేశంలోనే ఆయన తపస్సు చేసేవాడు అనమాట. చూస్తున్నారు కదా.
ఇంకాస్త దగ్గర నుంచి చూపిద్దాము. ఎక్కువ స్థలం ఉంది. సో ఈ ప్రదేశంలో ఆయన కూర్చొని తపస్సు చేసుకునేవాడు. అక్కడ కూడా పడగలాగా ఏర్పడింది చూస్తున్నారు కదా. బట్ అది మరీ అంత న్యాచురల్గా ఏం లేదు. ఇవి మాత్రం మనకు కళ్ళారా చూడొచ్చు, మీకు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. న్యాచురల్గా ఫామ్ అయిన పడగ. అదే పడగ కింద న్యాచురల్గా ఫామ్ అయిన ఈశ్వరుడు స్వామివారు. వర్షాకాలంలో ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ పారుతూనే ఉంటాయన్నమాట. అండ్ ఈ గుహలో ఇది మాత్రమే కాదు, చూడవలసిన అద్భుతాలు ఇంకా ఉన్నాయి. సో మీరు లాస్ట్ వరకు ఓపిక చూడండి, అదొకటే నేను చెప్పగలుగుతా. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెళ్దాం మనము. ఇవి చాలా పెద్ద గుహలు, రకరకాల చోట్లకి దారులు ఉంటాయి అన్నమాట. అంటే ఇటు సైడ్ ఒక దారి ఉంటుంది, మళ్ళీ లోపల పోయిన తర్వాత స్ప్లిట్ అవుతూ ఉంటాయి దారులన్నీ కూడా. సో మనం ఎక్కడ బాగుంటే అటు సైడ్ పోదాము. ఇందాక ముసలైన ఇంకా లోపల ఏమో పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి అన్న, అది నిజమేనా? నువ్వు కంప్లీట్గా పోయిచ్చినావా? పోయిచ్చినావు. గబ్బిలాలు అయితే అమ్మో ఏంది అన్న ఇంత పెద్ద రాయి. ఫ్రెండ్స్, 2 కొండల మధ్య ఒక పెద్ద రాయి చూడండి, చూస్తున్నారు కదా. గబ్బిలాలు అయితే విపరీతంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి గుహను అయితే చూపిస్తున్నాం మనము. ఆ రాయి కింద దూరిపోదామా? మొత్తం అంతా గబ్బిలాలు ఎరవేనే. లైటింగ్ అన్న, ఇటు సైడ్ లైటింగ్. అటు సైడ్ మళ్ళీ వెళ్దాం రా, ప్రస్తుతానికి అయితే ఇటు సైడ్ వెళ్దాము. ఏందన్న ఇది? ఆహా, ఇటు చూడు, పైకి బండలాగా ఉంది. ఎక్కచ్చా మనం? ఇట్లా పైకి పోవచ్చా? పైకి బో, మామూలు గుహ కాదే ఇది. మనకు అన్నీ దొరికేవి ఇట్లాంటివే, మామూలుగా ఉండవు. కింద ఏముండవు, పెద్ద జారుడు బండి ఉన్నట్టుంది. అవునవునులే, జారుతాయి కదా. అబ్బా భద్రం. లైటింగ్ ఆడ రంధ్రంలాగా ఉంది పైన, అది పైనుంచి బొక్క, పైనుంచి అదే లైటింగ్. అంటే ఏదన్నా ఒక తపస్సు చేసుకునేలాగా అట్లా ఉండేది, పెద్ద బండలాగా. మన ఇంకా అవసరం లేదా అక్కడికి పోవడం? మనం ఆ పక్క దారిలో ఏం లేవా? అంటే మునీశ్వరులు, ఋషులు వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు. చూడండి ఎట్లున్నాయో. మునులు, ఋషులు తపస్సు చేసే ప్రదేశాలు అవి. మళ్ళీ పైనుంచి లైటింగ్ కూడా చూడండి, కనపడుతుందా మీకు? కాస్త ముందరకు వస్తే కనపడుతుందేమో మేబీ. చూస్తున్నారు కదా, ఆడ ఒక బండలాగా ఉందన్నమాట పైన. పోదామా అడిగి? వీలైతే పోదాం అయితే, ఎక్కుదాం. వీడియో లెంత్ అయినా పర్లేదు చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ప్లేసులు చూడలేరు మీరు. ఎందుకంటే అంత కష్టతరమైన ప్లేసులు ఇవి. మేము వచ్చిన దారే చాలా కష్టంగా ఉంది మామూలుగా అయితే. జాగ్రత్త, నీకేమన్నా తగిలానన్నా? సారీ అన్న, ఇట్లా పట్టుకో, లైట్ పట్టుకో. సపోర్ట్ లేకపోయేసరికి జారిన. ఇది అంత బంక, అంత ఎరువు అంత ఉంది. మాకు జారుడు ఇది కామనేలే, మామూలుగా ఎన్నోసార్లు జారినాము. జాగ్రత్త రండి, నా పైకి రండి. అదే నేను చెప్పిన, అందుకే వెయిట్ చేస్తుండేది. నేను దాటుకోకపోతే వీళ్ళకి కనపడదు అన్నాళ్ళకు. మీరు వండి, లైట్ వేస్తా ఫస్ట్, మీరు వండి. ఎట్లా అన్న వాళ్ళైతే ముందరికి వచ్చేసినారు. ఇప్పుడు నేను ఒక్కనే మిగిలినది. ప్యాంటు చిరిగేటట్టే ఈరోజు నాకు. గడ్డలో ఎరువు అంత అయింది. ఎక్కడ నిన్న దారి? ఏం పట్టుకొని ఎక్కినావు ఉన్నా? గది బ్యాగ్ పక్కన పెడతా వచ్చేపు. బ్యాగ్ మొదట ఎక్కువైంది నాకు. ఇది పెద్దది జారుబండి అన్నట్టుంది. ఇది పొరపాటున ఇటు ఎక్కినావు అనుకో, కింద పడతాం.
చిరుతపులులు ఏముండవు కదన్నా, అదే కదా. ఫ్రెండ్స్, ఆ ప్రదేశం నుంచి అయితే మనం ఇప్పుడు పైకి వచ్చినాము. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్రదేశాల్లోనే మునులు ఋషులు తపస్సు చేసుకునేవారు. న్యాచురల్గా ఏర్పడిన లైటింగ్ ఇక్కడ పైనుంచి. పర్లేదులే, ఇంకా వద్దులే. ఇదంతా కూడా లైటింగ్ ఉంది చూడండి. మన బ్యాడ్ లక్ ఒక లైట్ అయితే మంది పనిచేయడం లేదనమాట. మన మెయిన్ పెద్ద లైట్, ఇంకొక లైట్ ఒక్కటే వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఊహించింది ఒకటి చూపిస్తాను. అక్కడ పైన చూడండి, బాగా క్లియర్గా శివలింగ ఆకారం కనపడుతుంది మీకు. అదా కనపడుతుందా? లైట్ వేసిన చోట కాకుండా లైట్ పక్కనే చూడండి కనపడుతుంది మీకు. అదొక్కడ ఓకేనా? శివలింగ ఆకారం అయితే ఉంది. అది కూడా న్యాచురల్గా ఫామ్ అయిందనమాట ఆ ప్రదేశంలో. ఓకేనా? ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. మన వాళ్ళు ఇంకా కిందనే ఉండారు. ఈ కేవ్ ఏమో ఇంకా మనం చూసినంత పెద్దగా ఉంది. బట్ మనం వెళ్ళడానికి మన దగ్గర లైటింగ్ అయితే ఒక లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా మన మొబైల్ ఫోన్లు అండ్ ఈ ఒక్క లైట్తో కనపడుతుందా, ఈ ఒక్క లైట్తో మనం కేవ్ అయితే చూపించాలా. వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇందాక మనం పోయిన దారి వచ్చేసి ఇదనమాట. అక్కడ పెద్ద రాయి చూస్తున్నారు కదా, మన వెలుతురు చూసినాం కదా, ఆ వెలుతురు దగ్గర నుంచి పైనుంచి దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయే దారి వచ్చేసి మునీశ్వరులు తపస్సు చేసే గుహ అనమాట. ఇది పూర్వం ఒక చరిత్ర ఉంది ఇక్కడ. ఈ స్టోరీ మన ఛానల్లో ఇప్పటికి 2 సార్లు చెప్పుకున్నాము. బట్ ఎందుకు ఇది రిపీట్ అవుతుందో నాకైతే అర్థం కాలే. వీలుంటే మీకు తెలిసింటే ఏమన్నా కామెంట్ చేయండి, ఎందుకు ఇట్లా రిపీట్ అవుతుందో. ప్రతి చోట కూడా ఒక చైన్లో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న స్టోరీ చెప్తాను. ఒక చైన్ ఉండేది, ఆ పంట మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక ఆవు వచ్చి ఆ జొన్న చైన్ని మేసేదనమాట. సో అక్కడున్న రైతుకి ఏం చేయాలనో అర్థం కాలేదు. ప్రతిరోజు కూడా ఏదో వస్తుంది, నా పంట మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతుందని చెప్పి ఆయన ఏం చేసినాడంటే తన వేలుని కట్ చేసుకొని కారం పొడి పట్టించుకొని దానికి అది వేలుకి రాత్రంతా మేలుకుంటాడు. ప్రతిరోజు కూడా అట్లా మేలుకుందామని చూస్తే నిద్రలోకి జారిపోతున్నాడు. ఇంకేం చేయాలని అర్థం కాక ఏలు కట్ చేసుకుంటాడు. మొత్తానికైతే ఆవు తోక పట్టుకొని ఆవు వచ్చేసి ఈ గుహలోకి వెళ్ళిపోతుంది. ఈయన నరుడు కదా మనిషి, ఈయన వాసన పసిగట్టి ఆ మునీశ్వరులు ఎందుకు వచ్చినామని అడిగితే ఇట్లా ప్రతిరోజు కూడా నా చేనులో ఇట్లా పంట వేస్తుంది, అనుకోకుండా నేను ఆవు తోక పట్టుకొని ఇట్లా గుహలోకి వచ్చేసినానని చెప్పి నన్ను క్షమించండి స్వామి అని చెప్తే, సరే మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు, నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం ఏంటంటే నీకు ఎన్ని రోజులున్నా కూడా ఆకలి కాదు, ఏం కాదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అండ్ నీకు ఏదైనా కానీ అంటే ముందు జరగబోయేది ఇప్పుడే నీకు అర్థమవుతుంది. అంటే చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా, ఆ చీమలు ఏం చేసేది, ఏదైనా జంతువులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, వాటి భావన ఈయనకు అర్థమవుతుంది అనమాట. సో అటువంటి వరం ఇచ్చింటారు. దాని తర్వాత ఏం చెప్తారంటే ఈ విషయాన్ని నువ్వు ఎవరికైనా చెప్తే తల వగిలి చనిపోతావు అని చెప్పి చెప్తారనమాట. ఇదే స్టోరీ ఇప్పుడు 2 సార్లు చెప్పింది నేను వేరే వేరే కేవ్స్ దగ్గర కూడా. బట్ ఇది ఎందుకు రిపీట్ అవుతుందో మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇదైతే మాకు తెలీదు. మొత్తానికైతే ఇటువంటి గుహల చోట ఈ విలేజెస్లో ఇటువంటి స్టోరీసే వినపడుతున్నాయి అన్నమాట. సరేనా, ఇంకా లోపలికి వెళ్దాం రండి. అండ్ దాని తర్వాత ఆయన ఏం చేసినాడంటే ఒకరోజు చీమలు వెళ్తున్నాయంట. చీమలు వెళ్తుంటే ఒక చీమ కుంటుకుంటూ వెళ్తుందంట. అంటే కుంటుకుంటూ పోతుంటే ఈయన తన భార్యతో కలిసి ఎక్కడికో పోతుంటే ఆ చీమను చూస్తే ఆ చీమ కుంటుకుంటూ పోతుంటే ఈయన నవ్వుతాడనమాట. అప్పుడు వాళ్ళ భార్య అడుగుతుంది ఎందుకు నవ్వినావు అని చెప్పి. ఆయన నేను చెప్తే తల వెళ్ళి చనిపోతాను, నేను చెప్పనని చెప్తాడు. కానీ ఆవిడ భార్య చాలా విషయాల్లో కూడా ఈయన ఇట్లా నవ్వుకోవడం కానీ లేదంటే కొంచెం అనుమానాస్పదంగా కనపడుతుంటే ఆయనను ఇంకా బలవంత పెడతాడు అనమాట. ఎందుకు ఇట్లా నవ్వుతున్నావు అని చెప్పి. మొత్తానికైతే ఆయన అనుకోకుండా ఆ విషయాన్ని చెప్పేస్తాడు, ఇట్లా వరం ఇచ్చినట్టు. దాని తర్వాత తల వెళ్ళి చనిపోతాడు. అది స్టోరీ. ఇంకా ఈ గుహలోకి అయితే వెళ్దాం రండి అన్నాల సాయంతో. ఇది పోయినంత దూరం వస్తుందంట, మీరు వండి అట్లా వండి రండి, పోదాం రండి, చూద్దాము. మనకైతే ఒక లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. అది బ్యాటరీ లేదో మరి, లేకుంటే బ్యాటరీ అయిపోయిందో, ఇంకా లేదంటే అది ఏమన్నా చెడిపోయిందో అర్థం కాలే. ఉన్న లైటింగ్తో మనం మేనేజ్ చేయాలా. కనపడుతుంటుంది లేనా, మీరు వండి లోపల వండి. చాలా కష్టతరమైన వీడియోలు అయితే తీస్తూ ఉంటాం మన ఛానల్లో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వస్తారన్నా, మీరు రాకుండా ఎట్లా. చాలా అడ్వెంచరస్ వీడియోస్ ఇవన్నీ కూడా. అన్న ఇటు సైడ్ ఏముంది, అటు సైడ్ గుహనేనా? స్టార్ట్ అయినాయి గబ్బిలలో. ఏవి ట్రా ఎంకలు చూడు. ఏదాని విన్నా ఎంకలు ఇవి, ఏదైనా జంతువువి ఉండొచ్చు. చిరుతపుల్లులు ఏమన్నా తెచ్చింటాయి ఏంది? చిరుతపుల్లు తెచ్చి తినింటాయి. చిరుతపుల్లులే కదా అది.
చెప్పినాను కదా చిరుతపుల్లులు ఉన్నాయని చెప్పి. సో చిరుతపుల్లులు సంవత్సరం అయిండొచ్చో 2 సంవత్సరాలు అయిండొచ్చో లేదంటే రీసెంట్గా అయిండొచ్చో, మొత్తానికి అయితే తెచ్చి తిన్నాయి అక్కడ. లైటింగ్ వాళ్ళకి ఇబ్బంది, ముందర పోయే వాళ్ళకి ఇన్నాళ్ళకు లైటింగ్ ఖచ్చితంగా ఉండాలా. రకరకాల దారులు ఉన్నాయి అసలు. చూడండి అక్కడ దారి వచ్చింది, మళ్ళీ వెంటబడి ఇక్కడ దారి మనకు. ఓ పోయినంత చూసినంత ఉంది. ఇక్కడ ఇదేనా ఎండుగా ఏది ఇటు సైడ్ ఉందా? లైట్ ఎద్దురా నరేంద్ర, లైట్ ఇటు చూడండి. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది దారి. ఇటు సైడ్ పోదాం. ఓ చూసి నీకు ఒక్క నిమిషం నా ఏదైనా సెల్లు లైట్ ఇవ్వండి ఎండకు. దా వేసుకొని ముందరా. మీరు రాలేదా ఇంత లోపలికి? ఎప్పుడు ఇంత లోపల రాలే? మేము బలవంత పెట్టి మీకు పారేంటున్నాం కదా. అదే లైటే రాయి వాళ్ళకి. లైటే ఇది పోయినంత ఉంటుందినా? లేదు రాయింది ఆడ. లైట్ అయ్యాడా? రాలేదు, ఇది పోయినంత ఉంది. నేను పోయి వచ్చిన. ఇదే పోయేంత ఉంది ఇది. పోదామా మరి? కొద్ది దూరం పోదాం పరి. ఏమైనా ఉంటే మళ్ళీ తిరుక్కు రాలేమో భయం. అవునులే, ఆడదాకా పోతున్నా. ఆడదాకా పోదాం. పోయి ఆడదాకా పోయి లైటింగ్ వేద్దాం. చూస్తున్నారు కదా ఎంత ఇరుకుందో. నువ్వు చూడు నా ఆడ లైట్ వేసి చూడు. ఉందే పోయినంత ఉందంట, పోయినంత. పోదాం రండి. పో లైట్ అట్లే వాళ్ళకి అటు సైడే లైటు. ఏ అంటే అటు సైడ్ లేదా? ఇది పోయేంత పోవాలి. ఇది కూడా బయటికి దారినట్టుంది నా. లేదనా బయటికి లేదు కదా, చూడు. మనం పోనీకి లేదేమో, ఇరుక్కుగా ఉంది. ఇంకా పోయే నీళ్ళు వారినది కాబట్టి పూడ్చుకుంటూ వచ్చింది. అవునవునులే. చూడు ఆడపోయి లైట్ వేసిన తర్వాత పోదాం. మనకి ఎందుకంటే ఉండేది ఒకటే లైటింగ్, ఇంకా మిగతావన్నీ కూడా మొబైల్ లైట్లు అనమాట. అలసట ఏం పెద్ద అలసట రాలే ఏనా? ఉంది ఉండడం అయితే ఇరకటంగా ఉంది. ఇరకటంగా ఉందా? దూరిపోవాలి. పోయినంత ఉంది కానీ బట్ ఇరకటం ఎక్కువ ఉందంట. అండ్ ఇంకా ఇక్కడ వేరే లేవా? ఇంకా గుహలు పక్కన అవతల. ఇంకా అటు సైడ్ పోదాం రా. వద్దురా, ఇరుకు ఎక్కువ అయినప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. యాక్చువల్లీ ఇప్పటికి మనం లోపలికి వచ్చినాము, ఇది రావడమే ఎక్కువ. చాలా లోపలికి వచ్చినాం మనము. ఇటు సైడ్ లైట్ వేస్తే అవతలకి వెళ్తాను. మనం ఇందాక ఆడ చూసినాం చూడు, అవతలకే పండిలో బయటికి పోదాం. మునీశ్వర్ల గుహ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పక్కన ఇంకొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ పైన చూడండి, బీభత్సం మామూలుగా లేదు. ఇంకా అక్కడ చూస్తున్నారా? ఎటు సైడ్ మనం పోవాల్సింది ఇప్పుడు? ఇటు సైడా? పాప ఇటు సైడ్ పోదాం రా. గబ్బిలాలు అయితే ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. బా సౌండ్ చూడండి. మొత్తం అంతా కింద మెత్తగా ఉంది, అంతా ఎరువైంది కింద. నా తవ్వినా రైడ్ ఏమన్నా గుంతనా? నెత్తిన పడుతుందే ఉన్న ఎరువు మనకు. ఏం గవి? కట్టగవే. ఈనాళ్ళకు పెద్ద ఓపిక నిజంగా చెప్పాలంటే. అమ్మ పోతానే ఉన్నారు. ఎంతైనా మీరు ఎప్పుడైనా గుహల్లోకి వెళ్ళాలనుకుంటే ఇట్లా లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళని పిలుచుకెళ్ళండి. అప్పుడు వాళ్ళకంటూ ఆల్రెడీ చూసింటారు కాబట్టి మనల్ని ధైర్యంగా పిలుచుకొని వెళ్తారు. వచ్చాను గబిలాలు. కొట్ల
ఉన్నాయా ఎక్కువ? చూడండి పైకి ఎక్కుతున్నామా ఇప్పుడు మనము? ఇది చూడండి, ఇక్కడి వరకు రావడమే సాహసం అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎక్కిపోవాలి మనము. అన్నాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కినారు. ఈ గుహలో వచ్చింది కాక మనం మళ్ళీ పైకి ఎక్కుతున్నాం ఇక్కడ. గబ్బిలాలు మామూలు గబ్బిలాలు కాదు బా. వేల గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. అటు చూడు పైకి చూపి. అమ్మో అటు చూడు ఎన్ని ఉన్నాయో. ఇది రవ్వలకొండకు దారంట. అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసినాడు కదా రవ్వలకొండలో, ఆ ప్రదేశానికి దారంట ఇది. పోదామన్నా ముందరికట్లా? పోలేమా? గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ దారి కూడా పైకి ఉంది. అది దారి ఎంతో విచిత్రంగా. రవ్వలకొండ పైన పైనుంచా? ఓకే ఓకే, ఆ పైన నుంచి దారి ఉందంట రవ్వలకొండకు. బట్ గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పటికే మనం వీడియో చాలా వరకు రిస్క్ చేసి తీసినాము. ఎందుకంటే ఇందులో రకరకాల దారులు ఉన్నాయన్నమాట. దూరం దూరం ఉన్నాయి. వెనక్కి పోయేదేమో ఎలా మనం పండి. ఫ్రెండ్స్, వీడియో ప్రతి ఒక్కరు కూడా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బ్రదర్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం అనమాట. అంటే నేను డిగ్రీ చదివే సమయంలో మా కాలేజీలో ఒక షార్ట్ ఫిలిం తీసినారు. ఆ షార్ట్ ఫిలింతో ఈయనతో కొంచెం పరిచయం ఏర్పడింది అనమాట. దాని తర్వాత వీళ్ళు షార్ట్ ఫిలింలు తీసుకుంటూ ఒక సినిమాని అయితే తీశారు. మామూలు విషయం కాదు, ఈ కాలంలో షార్ట్ ఫిలింలు తీసుకుంటే సినిమా స్థాయికి ఎదగడం. సో అన్న పరిచయం ఒకసారి మనందరికీ పరిచయం చేస్తాడనమాట. ఆయన ఈ సినిమా ఏం తీసినాడు, ఆయన పేరు ఏందనేది చెప్పున్నా. విలేజ్ విహార్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఇంకోటి అంటే ఐఎమ్ రామ్ జక్కల, హీరో ఆఫ్ ఏబిజర్ ఆఫ్ రామపురం. ఈ మంత్ 9th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ కూడా థియేటర్లకు వచ్చి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అన్నని గుహలకు తీసుకెళ్ళినాను. దానికి సంబంధించి వీడియో కూడా ఎప్పుడన్నా చూసే వాళ్ళకి, అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ రోజు చూసే వాళ్ళకి కాదు మళ్ళీ ఎప్పుడన్నా ఈ వీడియోని చూసే వాళ్ళు కింద ఆ వీడియోకి సంబంధించి కూడా లింక్ ఇస్తాను. అండ్ మీది ఓటీటీలో ఒక 3 months తర్వాత రిలీజ్ అవుతుంది. ఎవరైనా థియేటర్లలో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో చూడండి. అది విషయం. ఓకేనా? ఇంకేమైనా చెప్తా ఉన్నా? ఇంకేముంది, ఇంకా మీరు చెప్పేశారు అంతా కాబట్టి ఇంకా 9th వచ్చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది మన సినిమా ఏంటనేది. సో అంటే ఎట్లా ఉండబోతుందన్న మామూలుగా ఏం స్టోరీ ఏంది? ఆ స్టోరీ ఏంటంటే ఒక లీక్ చేయట్లా చెప్తున్నా, మన పక్క కమర్షియల్ మూవీ అనమాట. ఇంకోటి అంటే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రివెంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ లవ్ కూడా ఉంటుంది. సో మన అంటే ఇప్పుడు మన గుహల్లో పోయినప్పుడు ఎట్లా సస్పెన్స్ ఉంటుందో ఆ విధంగా మీ సినిమాలో కూడా సస్పెన్స్ ప్రతి సీన్ కూడా చాలా సస్పెన్స్ ఉంటుంది. మీకు మన ఆడియన్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి సీన్ కూడా నచ్చుతుంది. చాలా ఖచ్చితంగా December 9th సినిమాకి వెళ్ళండి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. థ్యాంక్ యూ.